తెలంగాణ స్టైల్లో టమాటా తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా వండారంటే టేస్ట్ అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ తోటకూరకు పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడాలి. అవి చిటపట్లాడాక ఒక ఉల్లిపాయ గడ్డ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ మొత్తం తీసుకొని కట్ చేసి వేసుకున్నాను పెద్దది. ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాక వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి కారం సరిపోను వేసుకోవాలి. వేసుకొని ఈ మగ్గనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నుండి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక కలుపుకోవాలి కూరను మొత్తం. తర్వాత ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. ఆకు మొత్తం మగ్గిపోయాకనే టమాటా వేసుకోవాలి, లేకపోతే ఆకు అస్సలు ఉడకది టమాటా ముందుగాలు వేస్తే. ఈ విధంగా నేను 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఆకు మొత్తం పూర్తిగా మగ్గిపోయాక టమాటా వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా కూడా మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఈ విధంగా టమాటా మొత్తం మగ్గిపోవాలి. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో టమాటా తోటకూర తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది.